నమస్తే, నేను మీ తేజ. ఛత్తీస్గఢ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇది వింటే ఖచ్చితంగా అందరికీ వెన్నులో వణుకు పుట్టాల్సింది. ఎందుకంటే అంత క్రూరంగా ఒక మహిళ ఒక కత్తి తీసుకుని ఒక ఇంట్లోకి ప్రవేశించి ఒక మహిళను అలాగే ముగ్గురు పిల్లలపైన కూడా అత్యంత విచక్షణ రహితంగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించింది. ఎస్, ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ దూర్గ్ డిస్టిక్లో ఎస్టీఎఫ్ కాలనీలో జరిగింది. ఇక పూర్తి వివరాలకు వెళ్తే లలితేష్ యాదవ్, అతని వైఫ్ రీనా యాదవ్, వీరు ఇద్దరు కూడా వాళ్ళ ముగ్గురు పిల్లలతో ఆదిత్య, నైనా, ధనియా ఎస్టీఎఫ్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉంటున్నారు. అయితే ఈరోజు శనివారం మార్నింగ్ అరౌండ్ 7:30 AM టికెట్స్ కోసం అని చెప్పేసి ఊరు వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు లలితేష్ యాదవ్. ఇదే టైంలో ఎవరైతే ఉన్నారో సరోజిని భరద్వాజ్ అనే ఒక మహిళ లలితేష్ యాదవ్ ఉంటున్న ఇంటికి వచ్చి ఒక్కసారిగా లలితేష్ యాదవ్ వాళ్ళ భార్యతో రీనా యాదవ్తో గొడవ పెట్టుకుంది. అయితే ఈ గొడవ చుట్టుపక్కల అలాగే పక్కనున్న నైబర్స్కి వినిపిస్తుందనే ఇదితో టీవీ సౌండ్ వాల్యూమ్ని ఎక్కువగా పెంచారు. అయితే గొడవ పడుతూ ఈ సరోజిని భరద్వాజ్ తన వెంట తెచ్చుకున్న ఒక కత్తిని తీసి ఒకే ఒక్క పోటు రీనా యాదవ్ మెడపైన ఆమె గుచ్చింది. సో దీంతో ఆ రీనా యాదవ్ అక్కడే వెంటనే కుప్ప కూలిపోయింది కింద. తర్వాత అమ్మ ఏమైందంటూ కూడా ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారు, ఇద్దరు ఆడబిడ్డలు. వారిపైన కూడా దాడి చేస్తాం ప్రయత్నిస్తుంటే రీనా యాదవ్ ఆమె కాళ్ళు పెట్టుకుని దయచేసి నా పిల్లల్ని ఏం చేయొద్దు అంటూ కూడా బ్రతులాడుకుంది. దీంతో ఆ పిల్లల్ని బయటికి పారిపోమని చెప్పింది. ఒక పిల్ల బయటికి పారిపోయింది, ఇంకొక పిల్ల బాత్రూంలో గడియ పెట్టుకుని దాక్కుని ఉంది. తర్వాత 9 సంవత్సరాల బాబు ఆదిత్య, అతను ఒక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు. కనీసం జాలి లేకుండా, చిన్న పిల్లోడు అనేది ఇది లేకుండా కత్తితో అతని ఛాతీపైన ఒక పోటు. ఒక పక్క ఆమె చాలా బ్రతిలాడుకుంటుంది, ఆమెకి తీవ్ర రక్తస్రావం అవుతుంది. అయినా సరే తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం తన కాళ్ళు పట్టుకుని నువ్వు నన్ను ఏదైనా చెయ్యి, నా పిల్లల్ని ఏం చేయకు, నువ్వు అసలు ఎందుకు దాడి చేస్తున్నావో తెలియదు, ఎందుకు వచ్చావో తెలియదు, నువ్వు ఎవరో తెలియదు, నా పిల్లల్ని చంపొద్దు అంటూ కూడా వేడుకుంటుంది. సో దీంతో ఎవరైతే నైనా అనే ఒక బాలిక ఉందో వెంటనే వాళ్ళ అమ్మ చెప్పిన ప్రకారం బయటికి వెళ్ళి వేరే వాళ్ళని మా ఇంట్లో ఎవరో ఒక ఆంటీ వచ్చి దాడి చేస్తుందని చెప్పగానే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా లోపలికి వెళ్ళారు. ఈలోపు అక్కడ లోపల తీవ్ర రక్తస్రావం అడుగులో ఉన్న యాదవ్ అలాగే ఆదిత్య వారిద్దరూ కూడా తీవ్ర రక్తస్రావంతో అక్కడ లోపల ఉన్నారు. దీంతో సరోజిని భరద్వాజ్ అక్కడి నుంచి తప్పించుకోలేకుంది. కత్తితో సహా ఆమె అక్కడే పట్టుబడింది. అక్కడ ఉన్న జనాలకి మనం క్లియర్గా విజువల్ చూడొచ్చు. ఆమె పట్టుబడింది అక్కడ జనాలకి. తర్వాత పోలీసులకి సమాచారం అందించారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం చేశారు ఈ గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే రీనా యాదవ్ అలాగే ఆదిత్య వీళ్ళిద్దరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా చనిపోయారు. అలాగే నైనా ఎవరైతే ఉన్నారో 14 సంవత్సరాల బాలిక, ఆమె కూడా ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన ఉంది, పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ కూడా చెప్తాను. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే లలితేష్ యాదవ్ ఆ మహిళతో వివేహితర సంబంధం పెట్టుకోవడమే. ఎస్, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అసలు ఈ మహిళ ఎవరు, ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చింది, వారిపైన ఎందుకు దాడి చేస్తున్న కోణంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు లలితేష్ యాదవ్ కొన్ని విషయాలను చెప్పాడు. ఆమెతో నాకు వివేహితర సంబంధం ఉంది, 2023 నుంచి కూడా మా ఇద్దరికి చాలా పరిచయం ఉంది, గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి, నువ్వు ఇంకా నాతోనే కలిసి ఉండాలి, ఆ పిల్లలతో ఆ భార్యతో ఉండొద్దు అంటూ కూడా ఆమె నన్ను టార్చర్ చేస్తుంది. అలాగే శుక్రవారం కూడా ఆమె ఇంటికి వచ్చింది. లలితేష్ యాదవ్ ఎక్కడైతే ఫ్లాట్లో ఈ దుర్ఘటన జరిగిందో అక్కడికి వచ్చింది ఆమె. లలితేష్ యాదవ్ మందలించి ఆమెను వెనక్కి పంపించాడు. సో దీంతో ఆమె ప్రణాళిక ప్రకారం అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం లలితేష్ యాదవ్ ఇంటి దగ్గర లేడు, బయట ఉన్నాడని తెలుసుకుని ఆమె ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి ఒక కత్తి తీసుకుని నలుగురి పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అంటే ఒకవేళ వాళ్ళందరూ కూడా చనిపోతే ఈ లలితేష్ యాదవ్ అనేవాడు నాతోనే ఉంటాడు అని చెప్పి ఆమె భావించి వారిపైన దాడి చేస్తుంది. కనీసం ఒక తల్లి స్థానంలో ఉంది. చిన్న పిల్లలు, 9 సంవత్సరాల బాబు, 14 సంవత్సరాలు ఉన్న బాలిక, వారిపైన కూడా జాలి లేకుండా, దయ లేకుండా వారిపైన కూడా కత్తి తీసుకుని అటాక్ చేసింది ఆ మహిళ. అంటే ఎంత క్రూరంగా ఆలోచించిందో అర్థం చేసుకుని ఈ మధ్యకాలంలో మహిళలు చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉన్నారు.
కన్న బిడ్డలను కూడా చంపేసుకుంటున్నారు. వేరే కోపాల వల్ల, భర్త మీద కోపం, లేదంటే మామ మీద కోపం, లేదంటే ఇంకా వేరే కోపాల వల్ల వాళ్ళు ఆ పిల్లల పైన ఎక్కువగా చూపించి వాళ్ళందరినీ కూడా బలి తీసుకుంటున్న పరిస్థితులు ఈ రోజుల్లో స్త్రీల దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, లోతైన దర్యాప్తు. ఇది కేవలం సరోజిని భరద్వాజే చేసిందా, లేదంటే ఇందులో లలితేష్ యాదవ్ కూడా తనతో అటాక్ చేయించాడా? ఎందుకంటే లలితేష్ యాదవ్కి సరోజిని భరద్వాజ్తో అక్రమ సంబంధం ఉంది, వివాహేతర సంబంధం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ తొలగించుకుంటే తనతో జీవితాంతం హ్యాపీగా గడపొచ్చు అని చెప్పి అతనే ఇదంతా కూడా దగ్గరగా ఉండి చేయించాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. కనీసం ఆలోచించకుండా ఆ మహిళ 3 పిల్లలపైన కూడా కత్తితో అటాక్ చేసింది. అయితే ఈ అటాక్లో ఎవరైతే లలితేష్ యాదవ్ వైఫ్ ఉన్నారో రీనా యాదవ్, అలాగే ఆదిత్య 9 సంవత్సరాల బాలుడు కూడా ఈ అటాక్లో ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. ఇంకొక 2 బాలికల పరిస్థితి అయితే కూడా దారుణంగానే ఉంది. ముఖ్యంగా నైనా పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు. తనియా పరిస్థితి కొంచెం నిలకడగా ఉందని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి మహిళను అసలు ఏం చేయాలంటారు? మీరు కమెంట్ చేయండి. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఇంకా కరెక్ట్గా మరి 2 చనిపోయారు, అందులో ఒక బాలుడు కూడా చనిపోయాడు. సో వాళ్ళిద్దరు ఆత్మకి శాంతి చేకూరేలాగా శిక్ష పడాలి. ఈ మహిళకి ఏం చేస్తే కరెక్ట్ అంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.